కాళ్ళు ఇలా వి షేప్లో ఉండాలి. ఒక్కసారి నన్ను చూడు. షోల్డర్కి చేతులు ఈక్వల్గా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 థ్యాంక్ యూ అమ్మా. లేమ్మా, నాకు పేరు తేవడం కాదు తల్లి, నిన్నిష్టపడి ఇంత దూరం పంపిన మీ అమ్మకు పేరు తేవాలి, సరేనా? అలాగే అమ్మగారు. సిద్ధు, ఇట్రా నాన్న. ఇంట్లో పనంతా నేనే చేస్తా. ఈ చిన్ని చేతులకి ఏమన్నా అయితే ఈ అమ్మమ్మ తట్టుకుంటుందా? చేసి చేసి అలసిపోయిన చేతులమ్మమ్మ, ఇంకా కందిపోద్దు, ఇలానే అందంగా ఉండాలి. నేను చాలామందికి నాట్యం నేర్పించాను, కానీ అందరిలో గురుశిష్యుల బంధమే కనిపించింది. ఏంటో మిమ్మల్ని చూస్తుంటే నా వారు, నాకు చాలా దగ్గరవారు అనిపిస్తోంది. నీకు ఎటు కొట్టాలో కూడా తెలీదా సూర్య? అరే నేను కొట్టే అటు పడింది. నేను ఎంత బాగా ఆడతా తెలుసా నీకు? ఎవరా అది? ఎందుకో అమ్మ చిన్నప్పుడు ఫోటో లాగుంది కదనే, చూడు సరిగ్గా. అవునరా, అమ్మనేనా సిద్ధు?
అయ్యో అలా దుమ్ములో పడేశారేంట్రా? రే సిద్ధు రారా. ఏ అక్కడ పెట్టే ఫోటో అక్కడ పెట్టు. ఏ ఏ ఏం కాదురా, రా దా. అమ్మమ్మ చూస్తే చంపేస్తుంది. రే నువ్వు నోరు మూసుకుని ఉండు, అరవకు. ఏం తెలియనట్టు కూర్చో. ఉమ్. ఆ మమ్మీ ఏంటి ఇంకా రావట్లేదు? అమ్మమ్మ ఆకలేస్తుంది. ఆకలేస్తుందా? ఉమ్. 10 నిమిషాల్లో వంట అయిపోతుంది, తినేద్దాం. సరేనా? అలాగే అమ్మమ్మ. రంగమ్మ, రంగమ్మ, సూర్య, పనమ్మాయి వచ్చేళ్ళిందా? వెళ్ళి చాలాసేపు అయిందమ్మమ్మ. ఈ ఫోటో ఎవరు పెట్టారు ఇక్కడ? ఎవరు పెట్టారు? అడిగేది మిమ్మల్నే. ఈ ఫోటో ఎవరు పెట్టారు? అమ్మమ్మ అది గదిలో అన్నయ్య ఆడుకుంటుంటే కింద పడ్డదంట. బాగుంది కదా అని తుడిచి అక్కడ పెట్టానమ్మమ్మ. ఫస్ట్ ఫోటో తీసేయండి. తీసేయి. ఏమైందమ్మమ్మ? ఎవరి పాప? చెప్తా, ముందు బయట పడేయండి. అలాగే అమ్మమ్మ. పడేసామమ్మా. సారీ అమ్మమ్మా. మిమ్మల్ని బాధ పెట్టాం, క్షమించండి. కోపం వస్తే కొట్టండి. ఆ పాప నా కూతురు. మీరు ఎలాంటి పిల్లలు? తల్లి మాట కోసం మీ అమ్మకి ఇష్టమని డాన్స్ నేర్చుకోవడానికి ఇంత దూరం వచ్చారు. హా అమ్మమ్మ. కానీ నా కన్న కూతురు అలాంటిది కాదు. దాని పెళ్లి కోసం, దాని సంతోషం కోసం కన్న తండ్రిని చావు అంచుల వరకు పంపింది. వెళ్ళిపోయి 8 ఏళ్లయింది. బతికామా చచ్చామా తెలీదు. బతుకుతున్నామంతే. చుట్టాలు, తాతయ్య, అమ్మ, నాన్న, మా అమ్మ నాన్న అందరూ మమ్మల్ని వెలేశారు. ఒక్కరు కూడా మేం బతికామా చచ్చామా అని కూడా రాలేదు. ఏ పండగ కూడా పిలవరు. ఏ పండక్కి మేం ముగ్గులు కూడా పెట్టం. అమ్మమ్మ ప్లీజ్ ఏడవద్దు. మీకు మేమున్నాం కదా. అన్ని మేమే నీకు. అవునమ్మమ్మా, ప్లీజ్ ఏడవకండి. మరి అప్పుడు గొడవయాక మళ్ళీ వాళ్ళు రాలేదా? వచ్చారు నాన్న. ఇష్టం లేదు. వారి మొహం కూడా చూడ్డం ఇష్టం లేదు. పంపేశాం. అవును సిద్ధు, తప్పంతా వాళ్ళదే. పాపం అమ్మమ్మ వాళ్ళు ఎంత బాధపడ్డారు. తాత ఫ్యామిలీ, అమ్మ ఫ్యామిలీ దూరమయ్యారు. మీరు అదృష్టవంతులు. మీ అమ్మ అలాంటిది కాదు. అమ్మమ్మ, ఒకవైపు నీ కూతుర్నే పొగుడుతున్నావు, ఇంకొక వైపు నీ కూతుర్నే తిడుతున్నావు. సరే, 1 గంట సేపు ఆడుకోండి. నేను ఆన్లైన్లో క్లాస్ చెప్పొస్తాను, సరేనా?
సరే అమ్మమ్మ. సిద్ధు, అమ్మమ్మతో అంత ఈజీ కాదురా. అమ్మో, ఒక్క ఫోటో ఇంట్లో పెట్టుకుని వాళ్ళు రేపు అమ్మని కలవడానికి ఎలా ఒప్పుకుంటారే? అదే భయం వేస్తుందిరా. చూద్దాం. రే, 3 వీక్స్లో అమ్మమ్మ తాత మ్యారేజ్ యానివర్సరీ ఉందిరా. 24 years. వెరీ వెరీ స్పెషల్ రా. అవును కదా, సరిగ్గా అప్పుడే కలవాలి. కలుస్తారా, కల్పించాలి. ఆ పెళ్ళి చాలా గ్రాండ్గా జరగాలి. ఎస్ పదా, ఎస్ పద పద పద. అరే సిద్ధు, నాకు ఒకసారి ఫోన్ ఏ పోవే. ఇయరా, ఎందుకే? నాకు ఒక సూపర్ థాట్ వచ్చిందిరా. అవునా? హలో అమ్మా. సూర్య, ఎలా ఉన్నావు నాన్న? మేము అమ్మమ్మ దగ్గర బాగానే ఉన్నామమ్మా. అక్కడ ఉన్నందుకు హ్యాపీగా ఉండాలో దూరంగా ఉన్నారని బాధపడాలో అర్థం కావట్లేదు నాన్న. అమ్మా కూల్, ప్లీజ్ ఏడవకు. 3 వీక్స్లో అమ్మమ్మ తాతయ్య మ్యారేజ్ యానివర్సరీ ఉంది. అవునా? అప్పటికి మీరు కలుస్తారమ్మా? అంతకన్నా అదృష్టమా? ఎప్పుడెప్పుడు అమ్మని కలవాలి చూడాలి అని ఉంది నాన్న. అప్పుడు చూద్దు కానీ ఇప్పుడు అమ్మమ్మతో మాట్లాడతావా అమ్మా? ఏంటి సూర్య? ఏం సూర్య, ఏం మాట్లాడుతున్నావు? అమ్మా, కానీ తప్పదు. చిన్న అబద్ధం. నువ్వు 10 minutes ప్రీతివి కాదు. కొంచెం గొంతు మార్చి అమ్మతో మాట్లాడు చాలు. సూపర్ సూర్య. అమ్మా, 18 years తర్వాత అమ్మమ్మతో మాట్లాడే సూపర్ ఛాన్స్. భయపడకమ్మా, మాట్లాడు. అమ్మా 2 minutes. అమ్మమ్మ, మా అమ్మతో మాట్లాడతారన్నారు కదా, కాల్ చేశాను. ఇవ్వు. హలో, ఎవరమ్మా? ఏం కావాలి? గురుగారికి నమస్కారం. రే సిద్ధు, ఇది పట్టుకోరా.